యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ ఫాదర్స్ డే నాడున ఎవరైతే తండ్రులుగా ఉన్నారో మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. దేవుని యొక్క కృపాక్షేమములే మీ వెంట రావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తన 91:13-14 వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచనుగాక. ఈరోజు ఏదైనా బంధకాలు, తెగని బంధకాలు ఉంటే అవి తెగిపోతాయని రాయబడి ఉంది. ఎలాగ బంధకాలు తెగుతాయి? బైబిల్లో రాయబడి ఉంది, కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే నిజముగా మీరు విడుదల పొందుతారని రాయబడి ఉంది. యేసుక్రీస్తే మనం విమోచన దేవుడు, విడుదల నాయకుడు. అందుకొరకు యోహాను సువార్త 8:34 రాయబడి ఉంది, పాపం చేసిన వాడు పాపానికి దాసుడై ఉన్నాడు, కానీ 36వ వచనంలో ఆ పాపపు దాసప్యం నుండి మనం విడుదల చేసేది ఎవరంటే యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. అంతేకాదు, రెండవదిగా యోహాను సువార్త 8:32 రాయబడి ఉంది, సత్యం మన సోదరులుగా చేస్తేనే రాయబడి ఉంది. మనం ఎంత లోతుగా సత్యాన్ని గ్రహిస్తున్నామో అంతగా మనం ఈజీగా సంపూర్ణమైన విడుదల మనం పొందగలుగుతాం. మూడవదిగా 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 17-18 మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం విడుదల పొందగలుగుతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రూపంలో మీరు విడుదల పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుడు మిమ్మల్ని విడుదల పొందడానికి ఆహ్వానిస్తున్నాడు. ఏదైనా ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన బంధకాల్లో, ఆర్థిక ఇబ్బందులని బంధకాల్లో, రోగమని బంధకాలు, ఇతరత్ర సమస్యల చేత సతమతమైపోతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే మీ బంధకాలు తెగబోతున్నాయి. మీకు సంపూర్ణమైన విడుదల ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒక మనిషిని దేవుడు విడుదల చేసినప్పుడు అతనికి దేవుని బిడ్డల కేవలం విడుదల మాత్రం ఇవ్వడు. విడుదలతో పాటు భవిష్యత్తులో ఆయనకి ఏమేమి అవసరంగా ఉంటుందో అవి కూడా దేవుడు దయచేస్తాడు. చూడండి, నిర్గమకాండ 12వ అధ్యాయంలో 430 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉట్టి చేతులతో పంపించలేదు. నిర్గమకాండ 12:35 చదివితే వెండి బంగారాలతో పంపించాడు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ప్రత్యక్ష కూడారంలో దేవుని ఆరాధన చేయడానికి వారు ఖర్చు పెట్టాల్సిన అవసరత ఉంది. అక్కడ బంగారం అవసరంగా ఉంది, అక్కడ వెండి అవసరంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని విడుదల చేయటంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దయచేయటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో సంపూర్ణమైన విడుదల కలగబోతుంది. అలా ఒక మనిషిని దేవుడు విడుదల చేసినప్పుడు భూ సంబంధంగా ఆశీర్వదించబడతాడు. ఈరోజు అలాగ ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? థ్యాంక్ యూ లార్డ్. భూ సంబంధమైన ఆశీర్వాదం మిమ్మల్ని నింపబోతున్నాయి, మీ కుటుంబాన్ని నింపబోతున్నాయి. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. రెండవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 1-19 వచనాలు చదివితే 6,000 శన దయ్యం పట్టిన వ్యక్తిని, 6,000 దయ్యం పట్టిన, అనగా శన దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు అద్భుతంగా విడుదల చేశాడు. విడుదల చేయబడిన వ్యక్తి, దేవుని బిడ్డలారా, దేవుని కనికరం చొప్పున దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి సిద్ధపడినట్టుగా మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. అవును, ఎవరైనా విడుదల పొందారంటే ఏదో ఒక రూపంలో దేవుని ద్వారా విడుదల పొందితే మాత్రం వారు పెద్ద సువార్థికులు అవుతారు. నాకు తెలిసి ఎంతోమంది బానిసగా బ్రతికిన వాళ్ళు యేసు ప్రభు విడుదలను రుచి చూచి గొప్ప గొప్ప సేవకులు అయినట్టుగా నేను అనేక సాక్ష్యాలు చూపించగలుగుతాను, చెప్పగలుగుతాను. ఒక వ్యక్తిని మా చర్చిలో చైన్స్ బంధించి తీసుకొచ్చారు, ఇనప చైన్స్ బంధించి తీసుకొచ్చారు.
ఆరాధన జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి ఆయన ముట్టి విడుదల ప్రార్థన చేయాలని నాకు దేవుని ఆత్మ ప్రేరేపించాడు. ఆరాధన ఇంకొకరికి అప్పగించి డైరెక్ట్గా వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయగా అప్పటికప్పుడు విడుదల పొందుకున్నాడు. ఆ విడుదల పొందిన వ్యక్తి దేవుని బిడ్డలు అప్పుడప్పుడు పరిచర్య చేయడానికి వస్తున్నాడు. ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, పరిచర్య చేయడానికి వస్తున్నాడు. ఏదో ఒక రూపంలో తన కృతజ్ఞతను చాటుకుంటున్నాడు. ఈ రోజున వాక్యం మీ జీవితంలో గొప్ప బంధకాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదల పొందిన మీరు దేవుని నామాన్ని గణపరచబోతున్నారు. 7 దెయ్యాలు పట్టిన స్త్రీ ఏం చేసి తెలుసా? విడుదల పొందిన తర్వాత తన ఆస్తులను అమ్మివేసి యేసు ప్రభువుకు ఉపచారం చేసినట్టుగా లూకా సువార్త 8వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు ఏ రకాల విడుదల మీరు పొందబోతున్నారో నాకు తెలియదు. విడుదల పొందిన మీరు దేవుని నామాన్ని గణపరచాల్సిన అవసరత ఎంతగానో ఉంది. విడుదల పొందిన మీరు సువార్త ప్రకటించాల్సిన అవసరత ఎంతగానో ఉంది. విడుదల పొందిన మీరు దేవుని ఆత్మతో నింపబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. విడుదల పొందిన మీరు అభిషేకించబడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఇంకా మీరు బంధకాల్లో ఉంటే గనక, శాపపు కాడి మిమ్మల్ని ఏలుబడి చేస్తే గనక మిమ్మల్ని శాపపు కాడి నుండి విడుదల చేయబోతున్నాడు. బంధకాల నుండి విడుదల చేయబోతున్నాడు. దురాత్మ శక్తి నుండి విడుదల చేయబోతున్నాడు. మందిర ప్రాగ నుండి విడుదల చేయబోతున్నారు. దీర్ఘకాల రోగాల నుండి మిమ్మల్ని విడుదల చేయబోతున్నారు. ఏ పిశాచైతే మిమ్మల్ని పీడిస్తుందో, మీ కుటుంబాన్ని పీడిస్తుందో, ఏ అంధకార శక్తులు అయితే మిమ్మల్ని ఏడిపిస్తుందో, ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఎంతగా బాధపడుతుందో, ఆ బంధకాల నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. కనుక నా వాక్యం మీ జీవితంలో విడుదల కోరుకోండి. మీరు విడుదల నిశ్చయముగా దేవుని చేత విడుదల పొంది దేవునామాన్ని గణపరచబోతున్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, విడుదల పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. దేవుని మహిమ ఇప్పుడే దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని ప్రసన్నత ఇప్పుడే దిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. శాపపు కాడి విరిగిపోనుగాక, సాతాను క్రియలు యేసు నామములో లయమైపోనుగాక, అంధకార క్రియలు యేసు నామములో లయమైపోనుగాక. ఇప్పుడు అద్భుతం జరిగించే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 6:14 మీ వాగ్దానమే ఉంది. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.